అబ్బా మా మమ్మీ పొద్దుడికి వెళ్ళి పని చేస్తా మమ్మీ పొద్దుడికి వెళ్ళి పాపం పొద్దుడికి వెళ్ళి పని చేస్తాను. ఈ తమ్ముడే రా నందు ముక్కు చికం కట్టినాము నా ముక్కు చికం ఊడది ఇంకో నచ్చింది. అబ్బా కొట్టుకో ఆ నాయం పడేస్తాడు మళ్ళా. అరే పోరా ఆడు ఇంటలేడు పోరాడు నీ అమ్మ మొత్తానికి బూరు ఇదంతా బూరు ఏంది బూరు అంత ఏంది అవ్వ తొండ మలుచుకుంటూ వెళ్ళిపోతాడు రపా రప్ దేకి అంటాడు మా తాత. అవ్వ ఏంటిది అది వ్యవసాయం ఉన్న ఇంటికాడ ఎవడు వేసుకోకూర్రి చక్కగా ఏదో 10,000 పని చేసుకుని సపరేట్ తెంగేరు ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా అంటే నా విన్నా అంటాను మా అబ్బా అప్పటి. హలో కాకా అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగా వచ్చేసరి మళ్ళా పొలం దగ్గర పోతున్నాం, మళ్ళీ పత్తి పెడతాం మనం. దాన్ని మొత్తం మా మమ్మీ డాడీ పొద్దుగాల వేరు అనమాట, అది మొత్తం కాల పెడతారు. అట్లా చెత్త ఉంటది కదా, ఆ చెత్త గిత్త అంతా కాల పెడతారు. ఇవాళనే మొలకాలు కూడా అన్నమాట, ఇక్కడ సన్నపడ్లు పెట్టుకుంటాను ఈసారి. అయితే ఇట్లా వాడు ఎక్కించుకొని పోదాం మెల్లంగా. మెల్లగా రా. గీ పని చేసే వరకు అయిపోయిందా? వ్యవసాయం అంటే ఉత్తానేనా మమ్మీ? రాళ్ళు కూర్చుతాయి, రబ్బలు కూర్చుతాయి, ఎన్నో చేస్తే ఎన్ని అవుతాయి. ఉత్తానే అనుకుంటాను. ఇట్లా వచ్చి ఇట్లా కూర్చొని 2 ఇదే అనుకుంటాను మమ్మీ. ఇదే కాదు అన్న దిగి ఇగ్గుతే కింద బురద జారుతుంది, రాళ్ళు గుంజుతాయి, మోసేస్తుంది, పైపు ఇగ్గుతే అట్టిగా అనుకుంటాను. ఎన్ని చేస్తే ఎన్ని అయితే అనుకుంటాను. గివినికే అమ్మతుడు ఇక 4 సంవత్సరాలు ఇంటిగా ఉండబట్టి 4 సంవత్సరాలు ఎత్తాను. పోయిపోయినా యూట్యూబ్ లో వీడియోలు చూడు అయిపడతాయి. వీడియోలు చేసేది మంచిగా ఉన్నది, మళ్ళీ పొడిగిగ్గాలంటాడు. వాడిని పట్టుకొని పొడిగిగ్గిండు వాడిని పట్టుకొని ఇంకొక 3 దిబ్బలు ఉండే 2 దిబ్బలు ఉండగా మళ్ళా వాడిగా అని తిట్టిండు. వాడిని తిట్టిన వాళ్ళు వాడు వదిలేసిండు. అప్పుడు వీకి ఏం చేస్తాడు తిట్టినాక నువ్వు తిడతాను చెప్తాను మా అంటాను. నేను చెయ్య ఇంటికి పోతానే రాత్రి నేను పోతారా అంటే ఇంటలేడు. రాత్రి నేను దానికి మా ట్రిప్ లో పోతారా అంటే ఇంటలేడు. మీరేమో అన్నారా భయ్ అనుకున్నా. తిట్టిండాడు ఒక్క రోజుకే. ఎవరు చేస్తాడు పో చేసుకోమన్నాడు. ఇంతనోరు ఉండే వాడేమో మెల్లగా చెప్తుంటే నొరుకుంటున్నా మోసొస్తుందంటే నడువు అంటాను. నన్ను చేసుకొని నాకేంది అన్నాడు. సప్లా కట్టిండు డాక్టర్ పట్టుకొని తీసుకున్నాడు. గిట్లుంటది మా ఇంట్లో తిట్లు. మా అయ్యకు నోరాగది, మాకు గీ కథ ఉంటుంది. మా మెల్లంగా పోవాలి. బువ్వాడు తిను అమ్మలు ఏమన్నాడుగా. ఇంకా నీకు పొద్దుగాలు ఏం చేద్దాం మీరు? ఇక్కడ నుంచి అక్కడ రాక వాన్లో పత్తి కట్టేరినావు అనుకుంటాను. ఇప్పుడు అయ్యే కాలు పెడతలేడు అక్కడ కాలు పెడతాను కాలు పెడతాను అదంతా వీగినావు అంతే అంటూ చేరినావు. పొద్దుగాలు వచ్చి అక్కడ నుంచి ఆ కట్ట నుంచి ఇక్కడ రాక ఇంకా అది అంత అయిపోయినాక అటు ఆయిలాల బాబాయ్ వాళ్ళ గెట్టుకు అంత పత్తి కట్టు ఉండే. పత్తి కట్ట అంతా గీకున్నావు మధ్యలో అంతే. ఇంతకుముందు మా తమ్ముడు వచ్చి రోటోవేటర్ కొట్టిపోయిన దొయ్య అన్నమాట. వాడు ఎట్లా కొట్టినా చూద్దాం ఫస్ట్ అయితే మన వాడికి పోయి. సూపర్ కొడతాడు మమ్మీ. పిల్లగాడికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా పోరాడట. అవ్వ నన్ను అనుకోరు ఎవరికి ఇట్లా. మా అవ్వ అయితే ఎన్నడు అనుకోలే నన్ను. 20 సంవత్సరాలే 20 సంవత్సరాలు బురదలు దిగి పైకి ఇక్కడానే. మా వాళ్ళకి ఇట్లుంటది అంత. ఇప్పుడే ఏర్పడ్డాడు చేస్తాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు కానీ అంతే అండి. ఓ అయ్యా 24 సంవత్సరాలే. ఇంకో సంవత్సరం ఎక్కువ చెప్తాను నాకు మా మమ్మీ. మా అవ్వ చూసినా పొద్దుడికి వెళ్ళి కింద ఒక రోజు కింద పని అయ్యే వారికే పొలి తిడతాను. ఇట్లుంటది కథ. ఇంటికాడ ఎవడైతే ఉండకూర్రి వ్యవసాయం ఉన్నా వ్యవసాయం ఉన్న ఇంటికాడ ఎవడు వేసుకోకూర్రి. చక్కగా ఏదో 10,000 పని చేసుకుని సపరేట్ తెంగేరు ఇంట్లోకి వెళ్ళి. ఏమన్నా అంటే నా విన్నా అంటాను మా అబ్బా అప్పటికి. ఆడేస్తాండి ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కుతాడు. సపరేట్గా బంద్ చేస్తాడు. మనం అయితే పోతాను అన్నమాట. ఈ మొలక బత్తాలు ఉన్నాయి కదా మన బండి, అవైతే తీసి అటేద్దాం. ఊరిని అవ్వాయి ఇట్లా వేద్దాం. నేను బండి తినుకుంటా పోతాను. ఇళ్ళకెళ్ళి వెళ్ళకపోతున్నా ఈ గురువు అలుగుతాయి. ఇదే మా తప్పుడు ఇంత ముందు కొట్టింది. అన్న కోసం వచ్చి తోకూపుతాను. జేసీబీ అయితే వస్తాను. మనకు ఒక చిన్న పని పడ్డది. కింద నీళ్లు ఉన్నాయి చూసినావా? ఇదైతే మేము 2 ఎకరాల పత్తి ఈసారి పట్టినాం అనమాట. దానికాడ ఒకటి కింద నీళ్లు కనబడుతున్నాయి కదా, నీళ్లు కిందికి పోయేందుకు ఒక చిన్న ఇట్లా గండి తీయమంటాను. ఆ గండి
తీసి ఒక పైప్ వేసుకున్నాం అనుకో మనం, ఈ నీళ్ళు ఎన్ని వాటగానే అలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లే ఆగే వరకు ఏంది, ఇప్పుడే మనం దున్న ముందే గన్నిగానం ఆగిన నీళ్ళు ఆడ మళ్ళీ దున్నిన తర్వాత ఎట్లుంటుందో కథ. అందుకే ఇక ముందే ఒకసారి ఇట్లా అనిపిస్తే అయిపోతుంది కదా, మళ్ళీ మనకు కూడా పని ఉండకుండా ఉంటది. ఇది మొన్న మేము తెప్పించిన జేసీబీ. మేము ఎక్కడికి వెళ్ళాలంటే అంటే ఒక నైట్ కొట్టినాం ట్రిప్పులు ఈ జేసీబీ తోటి. మా తాత వాళ్ళు ఆ రోజు మనం గట్టిగానే పడ్డే ట్రిప్పులు కూడా అట్లా. మళ్ళీ ఇప్పుడు దాన్ని అట్లా విరిసినాం. మనకు కూడా ఇంకొక 20 నిమిషాల పని ఉన్నది ఇంటికాడ. ఇంటికాడ అంటే పొలం కాడ అన్నమాట. ఆ పొలం పని కూడా ఏపీయచ్చు కుదురుతో ఒకవేళ. దీంతో ఇంకో 2-3 జేసీబీ ఉన్నాయి కానీ ఊళ్ళో కూడా ఇక దేని పని దానికే ఉన్నది అనమాట. ఇది అంతా బురదే. మొన్న మనం ఇల్లే పత్తి కాడ వీకినాం ఓసారి. ప్లవ్ వర్క్ కొట్టి కల్టివేటర్ కొడితే పత్తి పెట్టుకుండే అనమాట. అవి వెళ్ళిన బండలు అన్నాయి అన్ని మంచిగా తీయమని వాళ్ళ బండలు అయితే. ఈసారి మంచిగా ఇస్తాడు మనోడు. ఆ గండి అట్లా తీసుకుంటే మనోడు పైప్ వేసుకోవచ్చు. పైప్ వేసుకొని కిందికి నీళ్ళు వార కొట్టుకోవచ్చు అనమాట. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఫస్ట్ టైం అనమాట ఈ మైక్ తోని ఆడియో రికార్డ్ చేసుడు. ఎట్లా అయితే అందుడు పని అవుతుంది. కొంచెం తీయమని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ బాగా తీసింది అనుకో మళ్ళీ మేము కూడా గండి వేస్తానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం చూసుకోండి. ఈ నీళ్ళని పోయేటట్టు లోపలికి నీళ్ళని పోతే మనకు అయిపోతుంది. మన పని అయితే అయిపోయింది. ఇక జేసీ పట్టుకొని వెళ్ళిపోదాం. రప్పని తీస్తాను జేసీ కూడా. అట్లా కొంచెం తొందరగా అయిపోతుంది. మనుషులు ఏమనంటే అది ఘోరంగా టైం పడుతుంది. బూరు ఇదంతా బూరు ఏంది, బూరు అంది ఏంది రియాక్షన్. తొండ మలుచుకుంటూ వెళ్ళిపోతాడు రపారా. కొన్ని పనులు ఎట్లుంటే అంటే కొంచెం తొందరగా అయ్యేవి ఉంటాయి, కొంచెం లేట్గా అయ్యేవి ఉంటాయి. మనకు 2 నిమిషాలు కాబట్టి డబ్బులు ఏం ఛార్జ్ చేయలేము మనకు. ఎందుకంటే ఇక మనకు కూడా కొంచెం తెలిసినోడు కదా. జేసీబీ అయితే పోతుంది ఇంతసేపటి రాక. ఇది మన లైన్ తీస్తానికి పోయింది. నీకు బకెట్ చూపెడతావు. వెనకాల చూడు చిన్న బకెట్ ఉంది కదా, ఆ చిన్న బకెట్ తోని లైన్ తీసి నీకు పోయింది అనమాట. మొలికి ఇప్పుడు డాడీ అలుకుతలేడా ఏంటంటే నాకు భయపడతాను. అది పట్టుకో అట్లా. అది ఏంటిది? అది బొచ్చురు అది ఏంటిది అండి ఏమంటారు? బూరు బూరు పాడు. అదేం బూరు? ఇంతకుముందు వచ్చి ఏం చేసిపోయింది? అదేంటిది ఇంతకుముందు వచ్చింది? ఏంటిది అది? ఈ వరకు ఏం చేసి మీరు పొద్దున్న తీయడా? ఎవరిని చెత్త పోతాను తీరినావా నువ్వు? గట్ట అయిన పేరే మా తాతయ్య అయినా. పొద్దున్న వచ్చి పోవం పని చేసినట్టు చేసింది కానీ పని అయితే చేసిందిలే పోవం పిల్లగాడు పొద్దున్న నుంచి. ఒకటి వెనకాల మీకు బండి కనిపిస్తుంది కదా అక్కడ. మా మమ్మీ మా డాడీ మా అందరికి వెళ్ళి మొలక బత్తలు అది తీసుకుంటారు. ఇప్పుడు ఇక మొలక బత్తలు తీసుకొని మొలక చల్లాలి. మననైతే కొంచెం ఇది గాలబెట్టమని చెప్పిర్రు అనమాట. అచ్చులో రాకపోనాట చూడు నీ అమ్మ. నువ్వు రమ్మని లేదు అది, నేను అత్తానే అంటిని. ఇక నేను రాందే రావని అని అడుగుతాను. ఇక అబ్బా మా మమ్మీ పొద్దుడికి వెళ్ళి పని చేస్తా. మమ్మీ పొద్దుడికి వెళ్ళి పాపం పొద్దుడికి వెళ్ళి పని చేస్తాను. 4 ఎకరాలు మొత్తం సన్నపట్లే దగ్గర ఒక 60 కిలోలు అయితే నాన్న కూర్చురు మొత్తం జైశ్రీరామ్ అట్లా. ఈసారి ఇదే అరటి చెట్టు. అంతకుముందు మీకు గోల చూసి ఉంటారు. నా పాత వీడియోలలో కనబడి ఒకవేళ పాత వీడియోలు చెక్ చేస్తే మీకు అనిపిస్తుంది గోలా గీలా అంత గంగలే పోయింది. ఇక మైక్ ఫస్ట్ రికార్డ్ చేస్తాను ఇచ్చి పడేసి రైతాన్ని మన వాళ్ళు అయితే ఇక్కడ పని చేస్తారు కదా. వీడికెళ్ళి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ లేట్ అవుతుంది, చాలా లేట్ అయితే. ఇక మనకు అక్కడ వేరే పని అప్ప చెప్పారు మనకోటి. ఆ పని చేసుకుందాం. ఎందుకంటే ఈయనే ఉన్నాం అనుకో ఈ పని అయిపోతా అంటే ఆ పని అయిపోతుంది. ఇక మళ్ళీ మావిడు మళ్ళీ జోరుదారి చేస్తారు నన్ను. అందుకే సర్రాని వెళ్ళిపోయిన అనుకో. మళ్ళీ చాలా రోజులు అవుతుంది నేను లాక్ చేయక. చైన్ వస్తుంది నీ అమ్మ ట్రైపాడ్ పట్టుకుంటే. ఇగో మీకు గండి వాడు గండి తీసిన గండి చూపెడతా దగ్గరకు వచ్చిన కనిపిస్తుందా?
ఇట్లా కింది ఇదే గండి. ఇప్పుడు ఏమైందంటే ఇటు అంపు ఉన్నది కదా బాగా, ఇటు అంపు ఉన్న వాళ్ళకి వర్షం కొట్టిన నీళ్ళన్నీ ఈ ఒక మూలకొచ్చి ఈ గంటలకి పొలాలకు పోతాయని చిన్న ప్లాన్ చేసినాం. కానీ మరి ఎంతవరకు సక్సెస్ అవుతో తెలియదు. మళ్ళీ పెద్ద గండి పడ్డది అనుకో ఘోరంగా అవుతుంది కదా. చేను వస్తుందిరా బాయ్ పట్టుకుంటా అంటే ఘోరంగా. మా తాత దగ్గర పోదాం. మా తాత ఏమంటాడు ఫస్ట్ ఇది వేయిన తర్వాత నువ్వు ఈ వీడియోలు తీసుడే నారాయణ ఏమో పని చేసినామన్నా. అప్పుడే మొన్న నేను ఇంకా మట్టి ట్రిప్పులు కొట్టించిన. ఇంకా మన పొలంలో మొన్న దగ్గర ఒక 15 ట్రిప్పులు కొట్టిన దోయకాయ లెక్క. ఇక మరీసారిగా ఆ పాట ఎట్లుంటుందో దాని కథ ఎట్లుంటుందో చూడాలి. అంటే కొంచెం ఏంటిది చెర్ల మట్టి కొడితే కొంచెం పాట ఉంటుంది అంటారు. అంటే పోయినసారి ఒక 250 ట్రిప్పులు రాక నల్ల మట్టి కొట్టించిన అనమాట. నల్ల మట్టి సౌడు నల్ల మట్టి అంతా కలిసి అంత దమ్దం వేసింది మనని కూడా. ఈసారి అయితే ఒక ఎర్ర మట్టి ఒక 15 ట్రిప్పులు లాగా పోసిన. ఇక ఈసారి మంచిగా ఉంటే ఇక నెక్స్ట్ సారి కొట్టిద్దాం. అంటే ఎంబడే చూపెట్టేది మనకు కొంచెం లాంగ్ టర్మ్ లా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన గుద్దాల కెమికల్ వేసి ఆగమని ఎంగుతానం కదా పొలాలను కూడా. మా తాత పుల్ల తీరుతాడు. ఇప్పుడు అక్కడ తీసుకొని పోవాలి. అక్కడ ఒకటి ఉన్నది అదేంటిది ముళ్ళ చెట్టు ఉన్నది. ఆ ముళ్ళ చెట్టుని ఇక్కొని పోవాలి. ముళ్ళ చెట్టుని ఇట్లకి కూడా ఏమో పోయి ఇక గిగ్గి చంపడే అయితే ముళ్ళ చెట్టును. 2 ఎకరాలు చేను ఈ మధ్యలోకి వెళ్ళి కొంచెం ఇటు సైడ్ తప్పిందని అడిగి పత్తి కట్ట ఇంకా వీకంది ఉన్నది చూసిరా. ఆ పీకంది ఉన్నది వేరు. ఇది కూడా మొత్తం మనదేం కాదులే. మనం అయితే కౌలుకి ఎత్తున్నాం ఒక 2 ఎకరాలు. కొంచెం అంత ముందు సార్ ఒకసారి పత్తి పెట్టినాం. కొంచెం బెనిఫిట్ అనిపించి మళ్ళీ ఎత్తాను. మేము దాదాపు దగ్గర పత్తి పెట్టక 10 సంవత్సరాలు అయితే కదా. దాదాపు పత్తి పెట్టక 10 సంవత్సరాలు అవుతుందా 12 సంవత్సరాలు అవుతుందా. ముసలోనికి నా పడితే పత్తి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా అంటే ఎందుకు అంటాను చూడు. ఇట్లుంటది కదా మా తాతతోటి. ఎవరన్నా పెట్టి 8 సంవత్సరాలు అయితే ఇన్ని సంవత్సరం గన్ని సంవత్సరాలు చెప్తారు కదా. మా ఉంది అట్లుండదు. రీజన్ చెప్పాలి ఎందుకు ఏమిటి ఎలా అన్నట్టు. నాకు చెప్పాలి కావచ్చు ఎందుకని. చెప్తే ఏమవుతుంది అంటాను. చెప్తే ఏమవుతుంది సార్ కింద రాంపేలు కట్టే అని కామెంట్ ఏరు కింద డైరెక్ట్. మన వీడియోలో అయితే చాలా మంది చూస్తారు కానీ కొంచెం ఎక్కువసేపు లెంత్ ఎక్కువసేపు చూసినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం లెక్క ఎక్కువసేపు మీరు చూసిరు అనుకో నాకు కూడా కొంచెం గెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. పెట్టిన వీడియో రప్పని లేస్తుంది మధ్యలో ఎందుకో. ఇక్కడ ఆవులు కూడా వస్తున్నాయి వెనకాల మనకి. మా పోరాడు నందగాడు ఉండలో తెలియదు వాళ్ళని అయితే మరి చూద్దాం. ఉంటే నేను మా పోరాడు ఇల్లనే ఉండాలి నందగాడు. మరి వీడేడి బర్రెల కాసి అంటే బిత్తిరి బెదురుతాయి. మావాడు గజ్జలు కట్టుకొని కాలిపోతాడు గిడేను అదా. అంతా గొడ్లెంబడి గొడ్ల సాగితే అబులే పాడుకో అంతా. నువ్వు రాత్రి ఇంటికి రారా అంటే ఎందుకు రాలే. ఇక 3 రోజులే పోరాడు ఇంటికి వస్తలేడు చక్కగా. ఇక మళ్ళీ ఇవాళ ఇడ కలిసి నువ్వు మందల రాత్రి వచ్చిండట. కానీ ఇక నేను చూడలే. మీ తమ్ముడేర్రా పోడా ఓరి పోడా ఈ తమ్ముడేర్రా నందు. ముక్కు చికం కట్టినామన్నా ముక్కు చికం ఊడదింకొని వచ్చింది. దీనికి కూడా చెప్పకతున్నా అంతా ఆగమా అని చెప్తాను. గౌరవం చేస్తే పోరడు అంతా గంగలు కలుపుతాను నన్ను అయితే. వైగో ఓ బిడ్డ పో. మీ తమ్ముడు వస్తానుగా. అందరూ పెట్టానా వెనుక తాతలు అంటారు. అందరిని పెట్టి అందరూ పెట్టాను. తెల్లందాక పనికి పోతాంది దున్నొస్తుంది మీ అక్క ఎట్రా. ఎందుకు అంత ఇగో అన్ని లంగ కథలు లంగ పడుకోవు వాడు. వచ్చిండు ఇగో ఇటు పెద్దోడు ఇంకా బుజ్జిగాడు. ఇడు మావాడే ఇగో ఇది మావాడే. నడుగురా బాయ్ నెగే. ఇద్దరు పోతారు. పోవారా నువ్వు. ఇప్పుడు ఈయన్ని గోకుడు కాచు కొంచెం సేపు. ఆన్ని గోకినా అని ఇప్పుడు ఈయన్ని గోకాలే. ఈడమో గింత అంత ఉండే ఆడమో కొంచెం పెద్దగా ఉండే అంతదా. ఈడు ఎట్లా అంతాడు మన కిందికి. పాపిట పో. ఇక నేను కూడా పోతాను. పోరా సాల్ పోరా. అరే నీ వైడు మాటింట్లేడు. ఈయన కొట్టుకోవమ్మా నేను పోతా. అబ్బా కొట్టుకోబో ఆ నాయం పడేస్తాడు మళ్ళా. అరే పోరా ఆడు ఆడు ఇంటలేడు పోరాడు నీ అమ్మ మొత్తానికి. ఆకలి అవుతుంది రా బైక్. ఇప్పుడు ఇంటికాడ చక్కగా తినచ్చిన అయిపోవు. అప్పుడు తిని రాలేదు. ఇప్పుడు ఆకలి అయింది అంటే తెంగులు తెంగుతాడు. ఇది ఏందిరా బాయ్ ఈ కథ. ఇప్పుడు ముళ్ళని కాలదెంగిరు మొత్తం. మా వాళ్ళు చెత్త గిత్త అంతా కాలబెడతారు. మనమైతే ఒకటి తీసుకొని పోయినాం అనుకో పని అయిపోతుందా. మొదట్లో పట్టుకొని గుంజుకొని పోవాలి. ఇక దీన్ని ఈ తుమ్మ పోరుకొని అటు గుంజుకొని పోదాం. రోడ్డుకు ట్యాంక్ వెళ్ళి మొదలు పట్టుకొని పోదాం. అలకగానే వస్తాను అన్నాడు. ఇక మనకు అలకగానే వస్తా అని చెప్తాడు. ఎట్లా అలక వచ్చినా గట్టిగా వచ్చినా కానీ ఈ తుమ్మ పొరకు అయితే గుంజుకొని పోతాను. ఊరిని అవ్వ బండి టైరు జారినట్టు జారుతానే చెప్పులు నాయి. అమ్మో ఊర జారుతానే. దీని అక్క ఘోరంగా జారుతుంది. ఈ బరువు ఎక్కువ ఏమి లేదు కానీ అది కదులుతలే ఈ దుబ్బలకి వెళ్ళి మొత్తం. చెప్పులని గంగల కలుపుతానే రా బాయ్. చెప్పులు వాళ్ళనైతే ఘోరంగా జారుతాని. వాళ్ళ ఘోరంగా జారుతాంది. ఇప్పుడు అది తుమ్మ చెట్టుని దిక్కుని వద్దాము. మా బురదలకి లక్ష్యంగా దమ్ చేసింది రా బాయ్. ఇప్పుడే దిగ్గితే 2 చేతుల పట్టి దిగ్గాలి. మరి అత్తో రాదో చూడాలి. దీనికి తాడుగా దిగితే జోరచ్చు కానీ పట్టి గుంజాం పడు. ఇట్లా ఈ తుమ్మలు ఇట్లే తీసుకుపోయి రోడ్డుకి అయితే పడేద్దాం మనం. రోడ్డుగా పడేస్తే తర్వాత అది ఎప్పుడైనా బాగా రోజుల తర్వాత ఎండిన తర్వాత మంచిగా అదే కాలుతుంది అనమాట. అమ్మో ఇది తక్కువ బరిపే ఉన్నా అనుకున్నాను. చూస్తే గట్టిగానే ఉన్నది. అమ్మా ఇచ్చి పడేస్తాను ఊరిని అవ్వని. అవ్వా ఆ పొరకాయ తెచ్చేది ఆడేసినాం. మళ్ళీ బండి కాడికి పోదాం. బండి తీసుకొని రమ్మన్నాడు. ఇన్న నీ కట్టెలు
ఇవన్నీ గిన్నెని కట్టెలున్నాయట. ఆ కట్టెలు తీసుకొని బండ్లు అయితే వేసిర్రు. ఇప్పుడు పోయి ఆ ట్రాక్టర్ పట్టుకొని ఇక రోడ్కి అయితే వచ్చేద్దాం. ఇక నీ అవి బాగా ఉన్నది భయం అయ్యేతోటి. అయింది పొద్దు పోతుంది పట్టే అంతా జామ్ అయినట్టు ఉన్నది. రోడ్డు వీకెళ్ళి పోతా అంటే సర్రా రాలగొడుతుంది కానీ అంతా. నిన్న మొన్న ఆ మనం మట్టి కొట్టిన పొక్కలకైనా నీళ్ళు వచ్చినాయి. ఈ మొన్ననే చూపించిండు పొలం అయితే. ఇక బురదలకి వెళ్ళి మావిడ చెప్తాడు దిగబెట్టి మొత్తం వీడియోలో అయితే ఎగరా అంటాడు. నీ ఎవరు రాగా ఇంత ముందు కూడా దిగబట్టేది బండి కానీ కావాలని చేయలేదు, దిగబెట్టలేదు. అది పోయిన తర్వాత ట్రాలీ పెట్టుకొని వచ్చే వరకు దానికి దీని పని చేసిన పాపం బండి వెళ్ళే వరకు. వెదర్ మాత్రం ఘోరంగా చల్లగా ఉన్నది. ఇవాళ కూడా రాత్రి వర్షం వేసినట్టే ఉన్నది. ఇక మరి వర్షం కొడుతుందా దానికి తెలవాలి. మన సెల్ల కూడా ఛార్జింగ్ అంతగానో లేదు. ఇప్పుడు ఆ కట్టెలు వేసుకొని రప్పని వచ్చేసిరే. అవు మావా ఇగో బడాయికే ఉన్న నువ్వైతే పని చేసులే ఏం చేసులే అంటాడు. ఇప్పుడు ఈ కట్టెలు కూడా వేసుడాన్ని అయిపోయినాయి. వేసుకొని అక్కడికి పోదాం. అక్కడ నన్ను ఉన్నాయి దాన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోడా ఇంటికి. ఒక చెట్టు దగ్గర కొన్ని ఉన్నాయి అవి కూడా వేసుకొని పోవాలి. జంపు తీరానే ఇయ్య కట్టెలు అమ్మా ఎత్తిస్తుందిరా పోయి. అక్కడ డబ్బులు వస్తారట మన ఇంకా పోయి తీసుకోవాలి. కట్టెలు వేసి అయితే అయిపోయింది. ఇక రైట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.